హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి కుచ్చుల పాప కోసం అయితే షాపింగ్ అని వెళ్తున్నాము. ఇట్లా పాప కోసం సపరేట్గా షాపింగ్ అని ఎప్పుడు వెళ్ళలేదు పుట్టినప్పటి నుంచి. ఈరోజు అయితే చేద్దామని అనుకుంటున్నా. అయితే పాప పుట్టినప్పుడు మా హస్బెండ్ అయితే బట్టలు తీసుకొచ్చిర్రు కొన్ని. అయితే ఇంకా పాపకు 21st చేసినప్పుడు కొన్ని బట్టలు అయితే వచ్చినుండే, ఇంకా అవే వేస్తుండే అన్నట్టు. ఇప్పుడు పాప పెరుగుతూ వస్తుంది కదా, బట్టలన్నీ చిన్నగా అయిపోతున్నాయి. అయితే ఇక ఇట్లా షాపింగ్ అయితే వెళ్దాము, పాపకు బట్టలు లేవు తీసుకెళ్ళండి అని అంటే ఇక తీసుకెళ్తున్నారు. ముందు రోజు వెళ్దామని అనుకున్నాము, కానీ 2-3 రోజుల నుంచి బాగా వర్షం పడినున్నాయి కదా, అప్పుడైతే ఇంకా వర్షంలో అయితే వెళ్ళలేము కదా, అందుకని చెప్పి అయితే వెళ్తున్నాము. మా హస్బెండ్ అయితే డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత వెళ్దామని చెప్తే ఇంకా రెడీ అయినాం అన్నట్టు. అయితే చాలామంది మీ మెయిన్ డోర్ చూపించండి అక్క అని అడిగినారు. అయితే మెయిన్ డోర్ అయితే మేము టేకుతో చేయించుకున్నాం ఫ్రెండ్స్. అయితే దగ్గరుండి మేమే చేయించుకున్నాము. మేము బిల్డర్స్కి అట్లా ఇవ్వలేదు ఫ్రెండ్స్, ఇల్లు అయితే మేమే కట్టుకున్నాం అన్నట్టు. దగ్గరుండి మేమే కట్టించినాము. అసలు చాలా స్ట్రగుల్స్ పడి ఉండే ఇల్లు కట్టడానికి. మళ్ళీ ఇల్లు స్టార్ట్ చేసిన ఒక 2 మంత్స్లోనే ఇంకా 2-3 మంత్స్లోనే ఇంకా కన్సీవ్ అయిన ఉండే. మళ్ళీ ఇటు ప్రెగ్నెన్సీ, ఇటు ఇల్లు కన్స్ట్రక్షన్, ఇంకా బిల్డర్ వాళ్ళకి ఇచ్చేస్తే పనంతా వాళ్ళు చూసుకుంటారు కదా ఫ్రెండ్స్. మేము అట్లా ఇవ్వలేదు కదా, మేమే కట్టించుకున్నాం కాబట్టి ఇంకా వాటర్ కొట్టడం, మెటీరియల్, ఇంకా ఏదైనా పని ఉంటే మనమే చేసుకోవాలన్నట్టు. అప్పుడైతే ఇంకా మస్తు కష్టమైన ఉండే అసలు ఇల్లు కట్టడం. ఎప్పుడైనా చెప్తా నేను ఇల్లు ఎట్లా కట్టినాం ఏంటిది అని చెప్పేసి. అయితే ఇక్కడైతే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం అన్నట్టు. ఇక మా అయ్యాను నా బ్యాగ్ ఏదైనా ఇప్పుడు నేను పాపని ఎత్తుకున్నా కదా, వాడు ఖచ్చితంగా తీసుకుంటాడు, మమ్మీ బ్యాగ్ నేను తీసుకొస్తా అని చెప్పేసి. అయితే ఇక్కడనైతే వర్షం పడి ఉండే కదా ఫ్రెండ్స్, డ్యామ్లో ఎంత వాటర్ వచ్చినాయి ఏంది చూద్దామని చెప్పి మా హస్బెండ్ అయితే తీసుకెళ్తున్నారు. అయితే మొన్నటి వరకు అందరూ కరీంనగర్ బీచ్ అని స్టేటస్లో పెడుతుండే ఫ్రెండ్స్ అసలు. అయితే అప్పుడు తీసుకెళ్ళండి చూద్దాము ఎట్లున్నది ఏంటి అంటే, ఇక్కడ మన తెలంగాణలో అయితే బీచెస్ లేవు కదా ఫ్రెండ్స్, చూసేద్దాం అందరు స్టేటస్ పెడుతురు కదా, మమ్మల్ని కూడా తీసుకెళ్ళు అని అంటే అసలు తీసుకెళ్ళనే లేదు. ఆ బీచ్ కాస్త సముద్రం అయ్యే వరకు మమ్మల్ని బయటికి తీసుకెళ్ళలే ఫ్రెండ్స్. ఇప్పుడు చూపిస్తున్నారు ఇట్లే వాటర్ వచ్చినాయి అది ఇది అని చెప్పేసి. మొన్నటి వరకు అంటే బాబు ఎంజాయ్ చేస్తాడు కదా, చూస్తాడు కదా, వానికి కూడా తెలుస్తుంది, మంచిగా ఆడుకుంటాడు కదా అని చెప్పేసి నన్ను తీసుకెళ్ళాలని ఏం కాదు, కానీ ఇక బాబు మంచిగా ఎంజాయ్ చేస్తాడు కదా, వానికి అన్నీ తెలిసే ఏజ్, మంచిగా బయటికి తిప్పితే నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. ఊకే ఇంట్లోనే ఉంచితే ఏం తెలుస్తుంది చెప్పండి. అందుకని ఇంకా తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలే. ఇంకా ఇప్పుడు వెళ్ళి చూసేసరికి వాటర్ అన్నీ ఫుల్ అయిపోయినాయి. అసలు ఆ బీచ్ ఎటు సైడ్ వచ్చింది, ఎట్లా పోయిందో కూడా మాకు తెలియలే అన్నట్టు. నేనైతే చూసేసి ఎక్కువసేపు ఏమి ఉండలేదు ఫ్రెండ్స్, తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేసినాం. ఒక 5 minutes అట్లా ఉన్నాం అనుకోండి, ఎందుకంటే అసలు బండి కూడా దిగలేము మేము. బండి మీద పోయి ఇట్లా వచ్చేసినాము వీడియో తీసుకొని. అయితే ఫుల్ మంది ఉంటారు ఫ్రెండ్స్. సండే అయితే అసలు ఇంకా మెస్లో రాదు, డ్యామ్ దగ్గర ఎప్పుడు చూసినా ఫుల్ రష్ ఉంటుంది. ఈవినింగ్ టైంలోనైతే ఇంకా కరీంనగర్లో ఉన్న వాళ్ళు ఉంటారో, ఇంకా వేరే దగ్గర నుంచి పక్కల విలేజెస్ వాళ్ళు వచ్చి చూస్తారో తెలియదు, కానీ ఫుల్ మంది ఉంటారు ఎప్పుడు చూసినా ఈవినింగ్ టైంలోనైతే. ఇక్కడనైతే ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాం. మా మామయ్యకి జ్వరం వచ్చిందని మా బావ వాళ్ళ ఇంటికి అయితే వచ్చిందన్నట్టు. అయితే అక్కడ ఫ్రూట్స్ ఇచ్చేసి చూసేసి వద్దామని అయితే వెళ్తున్నాము. ఫ్రూట్స్ ఇచ్చేసి అయితే వీడియో తీద్దామని అనుకున్నా, కానీ ఇంకా పిల్లలకు కూడా జ్వరం వస్తుండే, ఇక అందుకనే వీడియో తీయలే. ఎప్పుడైనా మంచిగా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు అయితే వీడియో తీస్తా అందరం కలిసినప్పుడు. అయితే ఇక్కడైతే రిటర్న్ అయ్యేటప్పుడు బెడ్షీట్స్ కనిపించినాయి. ఇక అయినప్పటికీ నేను చెప్తానే ఉన్నా, వాళ్ళు మోసం చేస్తారు కరెక్ట్ అంటే మనకు తెలియదు, మంచి రేట్కి ఇయ్యరు అది ఇదని అని చెప్తే ఇంకా తీసుకుందామని అన్నారు. 2 బెడ్షీట్స్ 700కి తీసుకున్నాం, 350. అయితే ఆయన మా సైజు తక్కువైంది ఫ్రెండ్స్, బెడ్ సైజ్కి కింగ్ సైజే అని చెప్పిండు ఆయన కొంచెం తక్కువ ఉంది. కరెక్ట్ సైజు ఫోల్డింగ్స్ అటు ఇటు ఫోల్డింగ్స్ లోపలికి పోతలేవు అన్నట్టు. ఇంకా తీసుకున్న తర్వాత ఏం చేస్తుంది చెప్పండి. ఇక్కడనైతే విశాల్ మార్ట్కి అయితే వచ్చేసినాము పాప కోసం డ్రెస్సెస్ తీసుకుందామని. అయితే ఫుల్ అంటే డ్రెస్సెస్ మంచిగానే ఉంటాయి, కాకపోతే ఇంకా విశాల్ మార్ట్లో ఎట్లా అంటే ఇంకా ఏసీ పెట్టారు ఏం పెట్టారు, ఉడకపోస్తూ ఉంటుంది. ఆ ఫ్యాన్లు కూడా 1-2 మీద తిరిగినట్టు ఉంటుంది. ఇంకా మా ఆయన అయితే వచ్చుతోటే స్పెట్స్ పట్టుకున్నాడు. స్పెట్స్ కావాలని వాళ్ళ డాడీ ఎప్పుడైనా స్పెట్స్ పెట్టుకుంటారు కదా, నాకు కూడా కావాలని ఇంకా ఏడుస్తాడు అన్నట్టు. ఇంకా 2-3 స్పెట్స్లు అట్లనే ఖరాబ్ చేసిండు మంచిది వాళ్ళ డాడీ. అందుకనే ఒక స్పెట్స్ వాళ్ళకి కొనిస్తే అయిపోతుంది కదా, అడిగినప్పుడు ఇచ్చేయచ్చు అని చెప్పేసి ఒకటైతే తీసుకున్నాము. ఇంకా ఎంటర్ అయిన తర్వాత ఇంకా అట్లా వెళ్ళినామా, ఒక 5 minutes ఏమో నాకు మోషన్ వస్తుందని చెప్పి ఏడ్చిండు. ఇక తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే పైకి తీసుకెళ్ళి ఇవన్నీ వాష్రూమ్స్
వస్తున్న దగ్గర తీసుకొచ్చారు అన్నట్టు. ఇక్కడనైతే నేను చూస్తున్నా, పాపను ఎత్తుకొని అయితే నేను బట్టలు సెలెక్ట్ చేయలేను కదా, ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాతనైతే ఇక మంచిగా చూస్తున్నా. విశాల్ మార్ట్లో బట్టలు బాగానే ఉంటాయి, చిన్నపిల్లలు అంటే డైలీ వేర్కి మంచిగానే ఉంటాయి, కొన్ని పార్టీ వేర్లా కూడా బాగానే ఉంటాయి ఫ్రెండ్స్. మంచిగా చూసుకోవాలి మనం, కొంచెం రీజనబుల్ రేట్లోనే ఉంటాయి. ఇంకా డైలీ వేర్కి ఎక్కువ ప్రైస్ పెట్టి ఏం చేస్తాం చెప్పండి. ఇక్కడనైతే మా బాబుకి రెయిన్ కోట్ లాగా స్వెటర్ లాగా తీసుకుంటున్నాం, స్కూల్కి వెళ్తుంది కదా, కొంచెం వర్షాకాలంలో చలికాలంలో యూజ్ అవుతుందని. ఇంకా మా హస్బెండ్ని వీడియో తీయమంటే నా ఫేసే పడతలేదు, చూడండి ఎట్లా తీస్తుండో వీడియో. ఒక వీడియో తీయడానికి 100 సార్లు చెప్తే ఒక్కసారి వీడియో తీస్తారు, ఆ వీడియో కూడా నా కాళ్ళు చేతులు మొహం పడకుండా తీస్తారు. ఎట్లుంటుంది, ఇంకేం చేస్తాం చెప్పండి. నా వీడియో నేనే తీసుకోవాలి అన్నట్టు అంటారు. ఇంకా నేనే తీసుకుంటా, కానీ ఎప్పుడైనా తీయమంటే ఇంక ఇట్లా తీస్తారు. ఇక్కడనైతే మా బాబుకి తీసుకుంటున్నాము. కరెక్ట్ సైజు దొరికింది ఫ్రెండ్స్, అది ఇంకా కరెక్ట్ సైజు ఉన్నది ఎందుకు చెప్పండి. ఇంకా ఈ ఇయరే నెక్స్ట్ ఇయర్కి ఇంకా హైట్ పెరుగుతాడు, ఇంకా అది యూజే కాదు. అందుకని చెప్పి కొంచెం పెద్దగా ఉన్నది తీసుకుందామని చెప్పేసి పైకి అయితే వెళ్తున్నాము. మంచి అంటే తీసుకుంటే ఒక 2 ఇయర్స్ అన్నా రావాలి, 2-3 ఇయర్స్ అన్నా. ఈ 600-700 పెట్టి తీసుకుంటాము. 1 ఇయరే యూజ్ చేసి, 1 ఇయర్ కూడా కాదు ఫ్రెండ్స్, ఒక 2 మంత్స్ ఏమో, 2-3 మంత్స్ యూజ్ చేస్తాం అంతే. వర్షాలు రోజు పడాయి కదా, అప్పుడప్పుడు పడినప్పుడు మళ్ళీ చలికాలంలో అంతే. ఇంకా ఒక 3 మంత్స్ యూజ్ చేసి మళ్ళీ తర్వాత దాచిపెట్టేయడం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అట్లానే ఒక పెద్ద సైజు, కొంచెం పెద్ద సైజు తీసుకున్నాం అనుకోండి, ఒక 2-3 ఇయర్స్ అన్నా యూజ్ చేయొచ్చు కదా అని చెప్పేసి అయితే కొంచెం పెద్ద సైజు ఉన్నది తీసుకుంటున్నాము. పైననైతే చాలా ఉండే, ఇక వాడు వేసుకొని నా ఫైర్ ఇంజన్ది అంటే వీడియోస్ చూస్తాడు కదా యూట్యూబ్లో, కొన్ని ఫైర్ ఇంజన్ది రెడ్ కలర్ కోట్ లాగా వేసుకుంటారు కదా, ఫైర్ ఇంజన్ డ్రెస్ నాకు ఇది కావాలి అని చెప్పి అన్నాడు. ఇక అయితే మంచిగా పెద్దగానే ఉంది. ఇంకా ఇదైతే తీసుకున్నాము. ఇక పాపకు డ్రెస్సెస్ అయితే కిందనైతే సెలెక్ట్ చేసి పెట్టిన అన్నట్టు. ఇంకా వేరే ఇంట్లోనైతే కటన్స్ కింద తీసుకోవాలి ఫ్రెండ్స్, కొత్త ఇల్లు కదా, పాత కటన్స్ ఉన్నాయి అవన్నీ. అయితే చూస్తున్నా కుట్టియాలా లేకపోతే తీసుకోవాలా అని చెప్పేసి. ఒక 15,000 వరకు అయితే అన్నీ తీసుకోవాలంటే ఇంకా అందుకనే ఆలోచిస్తున్నా. ఎప్పుడైనా డబ్బులు ఉన్నప్పుడు ఇంకా మెల్లమెల్లగా ఒక్కొక్కటి కొనుక్కుంటూ పోవాలి, అన్నీ ఒకటేసారి అంటే మనకు వీలు కాదు కదా ఫ్రెండ్స్, అన్నీ ఒకసారి తీసుకోవాలంటే. ఇక్కడైతే బిల్లింగ్ అయితే చెప్పిస్తున్నాము. పాపనైతే ఎక్కువ ఏం సతాయించలేదు, మంచిగానే వాళ్ళ డాడీ ఎత్తుకున్నాడు, నేను ఎత్తుకున్నా. ఇంకా ఎక్కువ ఏడవనైతే ఏమి ఏడవలేదు. ఇక్కడైతే మా అయ్యాను బిస్కెట్స్ కావాలని ఏడుస్తున్నాడు. అయితే బిస్కెట్స్ అవి బాగా షుగర్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పి ఎక్కువ తీసుకురాము ఇంట్లోకి, అవాయిడ్ చేస్తాం. ఒక సాల్ట్ బిస్కెట్స్ అట్లా ఎప్పుడైనా తీసుకొస్తాం అంతే. ఆ బిస్కెట్స్ అక్కడ పెట్టేసి స్కెచ్ పెన్స్తో డైవర్ట్ చేసినాం అన్నట్టు. ఇక బిల్లింగ్ అయితే చేయించుకొని ఇంటికైతే వచ్చేస్తున్నాము. ఒక సైడ్ ఏమో వర్షం బాధ అన్నట్టు, ఎప్పుడు వర్షం పడుతుందో, మేము ఎప్పుడు ఇంటికి రీచ్ అవుతామో అని బాధ అన్నట్టు. ఇంకా డైపర్స్ కూడా తీసుకొచ్చినాము, ఎందుకంటే ఇంకా వర్షాకాలము ఫుల్ ఇక ఊకే యూరిన్ పోతూ ఉంటారు కదా పిల్లలు, ఎంత ఉతుకుతాం చెప్పండి. చెద్దర్లు అవి మళ్ళీ ఆరని కూడా ఆరాయి, అందుకని చెప్పి ఇంకా బెడ్షీట్స్, డైపరు, ఇంకా పాప బట్టలు. బాబుకైతే ఇంకా బర్త్డే వస్తుంది, అప్పుడైతే ఇంకా ఆయనకి ఎట్లా షాపింగ్ చేసేదే ఉంది, అందుకని చెప్పి వానికి ఏమి ఎక్కువ తీసుకోలేదు. ఇంటికి వచ్చేసి నేను చపాతీలు చేసి ఇంకా గల్లీలో గణపతి అని చెప్పినా కదా, అక్కడికైతే వెళ్ళేస్తున్నాము. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.